అందరికీ నమస్కారం. ఈరోజు మన ఛానల్‌లో మనం బీట్రూట్ రైస్ ఎలా చేయాలి అనేది చేసుకుంటున్నామండి. సో, దానికోసం నేను ముందుగా ఒక పాన్‌లో కొంచెం ఆయిల్ తీసుకొని దాన్ని వేడి చేసి అందులో సాసవులు, జీలకర్ర, మెంతులు కొంచెం వేస్తున్నానండి. సో, ఇలా వేసిన తర్వాత ఇందులో కొంచెం కరివేపాకు వేయాలండి. కరివేపాకు వేసిన తర్వాత దీనికంటే ముందు మనం బీట్రూట్‌ని బాగా క్లీన్ చేసుకొని ముక్కలు ముక్కలుగా కట్ చేసుకొని పెట్టుకుంటాం. సో, ఇప్పుడు ఈ పోపులో నేను పచ్చిమిర్చి కొంచెం వేస్తున్నానండి. సో, పచ్చిమిర్చి తర్వాత ముందుగా కట్ చేసుకున్నటువంటి ఆనియన్‌ను కూడా ఇందులో వేసి బాగా నూనెలో బాయిల్ చేస్తున్నాను. సో, ఇందులో మనం ఆనియన్స్‌ను అది వేసుకున్న తర్వాత గరిటె సహాయంతో నేను కొంచెం పోపుని మాడకుండా కింద అటు ఇటు తిప్పుతున్నానండి. సో, ఇలా తిప్పడం వల్ల మాడకుండా ఉంటది మనకు కింద. నెక్స్ట్ ఇలా ఆనియన్స్‌ని కలర్ తిరిగేంత వరకు మనం నీట్‌గా బాయిల్ చేసుకోవాలండి. ఇలా బాయిల్ చేసిన తర్వాత నేను బీట్రూట్‌ని తురిమి సైడ్ పెట్టుకుంటాను కదండీ! ఆ బీట్రూట్ తురిమిన దాన్ని తీసుకొని ఈ పోపులో వేసుకుంటానండి. ఇలా వేసుకొని దీన్ని కూడా ఆయిల్‌లో బాయిల్ చేయాలండి. ఇలా బాయిల్ చేస్తే మనకి బీట్రూట్‌లో ఉన్నటువంటి పచ్చి వాసన అనేది పోతది. అందుకే నేను గరిటె సహాయంతో దీన్ని స్టవ్‌ని సిమ్‌లో పెట్టి నేను అటు ఇటు తిప్పుతున్నానండి. ఇలా బాగా బాయిల్ చేస్తే మనకు పచ్చి వాసన అనేది వెళ్తది. మీరు చూస్తున్నారుగా. ఇలా ఒక 5 నిమిషాల పాటు దీన్ని బాగా బాయిల్ చేయాలండి. చూస్తున్నారుగా మూత పెట్టిన తర్వాత బాయిల్ చేపిస్తున్నాను. సో, అలా 5 నిమిషాలు చేసిన తర్వాత ఇది బాగా బాయిల్ అవుతుందండి. ఇలా బాయిల్ అయిన తర్వాత నాకు కొంచెం ఇంకా బాయిల్ కావాలనిపిస్తుంది. దానికోసం మళ్ళీ నేను మూత పెట్టి కొంతసేపు బాయిల్ చేస్తున్నాను. సో, ఇలా బాయిల్ చేసిన తర్వాత పచ్చి వాసన వెళ్ళి బాగా ఫ్రై అయినట్లు మీకు కనిపిస్తుందండి. సో, ఇలా ఫ్రై అయిన తర్వాత ఇలా బాయిల్ అయిన తర్వాత దీంట్లో నేను కొంచెం సాల్ట్ యాడ్ చేసుకుంటానండి. ఎందుకంటే కావాల్సినంత సాల్ట్ వేసుకోవాలి. ఆ తర్వాత ఇదే పాన్‌లో రైస్ ముందుగా ఉడకబెట్టి చల్లారి తీసుకున్నటువంటి రైస్‌ని వేసి కలయి తిప్పుతానండి. సో, ఇలా కలయి తిప్పిన తర్వాత మనకు అంటే ఫ్రై ఇది బాగా కలిసేంత వరకు మనం తిప్పుతూనే ఉండాలి. ఇలా తిప్పుతూ మీరు చూస్తున్నట్టయితే అది రెడ్‌గా తయారవుతుంది. వైట్ రైస్ కాస్త కొంచెం రెడ్ రైస్‌గా తయారవుతుంది. ఇలా పూర్తిగా వైట్ అనేది కనపడకుండా దాంట్లో మొత్తం కొంచెం ఓపికగా కలయి తిప్పినట్లయితే టోటల్ అది రెడ్ రైస్‌గా మారిపోతుందండి. చాలామంది మా వాళ్ళు అంటూ ఉంటారు, "ఏంటో కొత్తగా చేస్తున్నావు రెడ్ రైస్ ఏంటి?" అనేది అంటూ ఉంటారు. కానీ ఇది హెల్తీ ఫుడ్ అండి. బీట్రూట్ అనేది చాలా హెల్తీ ఫుడ్ అండి. కొంతమంది ఫ్రై చేస్తే సరిగ్గా తినరు. ఇలా రెడ్ రైస్ అనేది మనం చేసింతే దీంట్లో చాలా ఉపయోగాలుంటాయండి. సో, నాకు సాల్ట్ సరిపోనట్లు అనిపించింది. నేను మరి కొంచెం వేసుకున్నాను ఇందులో. దీంతో పాటుగా నేను కొంచెం టేస్ట్ కోసం ఏం చేస్తున్నానంటే, గరం మసాలా కూడా కొంచెం యాడ్ చేస్తున్నానండి. సో, ఇలా యాడ్ చేసిన తర్వాత దీన్ని నేను మళ్ళీ ఒకసారి కలయి తిప్పుతానండి. ఇలా కలయి తిప్పితే చూడండి రెడ్ రైస్ రెడీ. థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో. థాంక్ యూ.